హాయ్ అందరికీ. చూసారా క్లైమేట్ ఎంత చల్లగా ఉండి వర్షం వస్తుందో. మా ఇంటి వెనకాల ఎన్ని కప్పలొచ్చినాయో అసలు. ఆ యెల్లో కలర్ షేడ్ తోటి అన్నీ ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను కిందకి వెళ్ళి మా పిల్లల్ని లేపి పైకి తీసుకొనొచ్చా. ఇదిగో మా చిన్నోడు చూసారా పైకి ఎక్కి గోడ మీద నుంచుని కూర్చుని ఎలా చూస్తున్నాడో. మళ్ళీ హాయ్ చెప్తున్నాడు పొద్దున్నే. ఈడేమో మా పెద్దోడు. ఇక్కడి నుంచి మమ్మీ కప్పలు చూడ అన్నీ ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చినాయి మమ్మీ అసలు ఎప్పుడు కనిపించలేదు కదా అని వీడు అడుగుతున్నాడు. నేను ఇదే ఫస్ట్ టైం అన్ని కప్పలు అదే కలర్‌లో అదే సైజులో ఫస్ట్ టైం నేను ఇన్ని చూడటం. ఇప్పుడు దాకా వచ్చి నేను ఇన్ని రోజులైనా కానీ ఎప్పుడు నేను అన్ని చూడలా. వర్షం రాగానే అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు కానీ అన్నీ ఒక దగ్గరికి మాత్రం భలే వస్తున్నాయి. అవన్నీ చూసి మా వోళ్ళు చాలా అలాగా అన్ని కప్పలు ఒకేసారి చూడడం మా వోళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఇంకెప్పుడు అసలు ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ నేను ఈ మధ్యన కొత్తగా ఈ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం. చిన్నపిల్లలకి అసలు మా పిల్లలకైతే ఇవేమీ తెలీదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళకి కనిపిస్తాయి అన్నది కూడా థాట్ లేదు. ఇంకా నేను కిందకి వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేశాను. కొబ్బరి వేసిన వేపుడు శనగపప్పు చట్నీ చేసి పిల్లల కోసం దోశలు ప్రిపేర్ చేసి రెడీ చేస్తున్నాను. అంతలోకి వాళ్ళిద్దరూ కిందకి వచ్చారు. కిందకి వచ్చా దోశ కానీ ఈ కొత్త ఇంటి దగ్గర మాత్రం క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది. చుట్టూరు పొలాలు అసలు వర్షం వచ్చినప్పుడు అయితే క్లైమేట్ చాలా బాగుంటుంది. చూడడానికి ఏంటి అసలు ఎంజాయ్ చేయడానికి ఏంటి. కానీ మనకి అలా కుదరదు కదా. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి పరుగులే పరుగులు. లంచ్ బాక్సెస్ తోటి టిఫిన్స్ తోటి. సండే వచ్చేటప్పటికి మాత్రం కొంచెం రిలాక్స్ అవుతాం. బట్ తప్పదు సండే వచ్చేటప్పటికి స్పెషల్స్ కదా. స్పెషల్స్ రెడీ చేయాలంటే మనం బద్ధకిస్తే మనకి ఫ్యామిలీకి పెట్టడానికి అవ్వదు. సో సండే వచ్చినా ఏదొచ్చినా మనం చేయాలి తప్పదు. సో ఇంగో ఈరోజు టిఫిన్ రెడీ చేసేసిన తర్వాత నేను మా పిల్లలిద్దరూ కూర్చొని తింటున్నాం. మా చిన్నోడు టీవీ చూస్తూ నేను తినిపిస్తూ ఉంటున్నాను. వాడికి తినిపిస్తూ నేను కూడా తింటున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇద్దరు కిచెన్లోకి వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఏం కావాలరా మీకు లంచ్కి నేను ఈరోజు మార్కెట్లోకి వెళ్ళలేదు కదా వర్షం వస్తుంది అని అడిగితే పన్నీర్ అండ్ మష్రూమ్ ఇంట్లో ఉంటే చూపిస్తేవా నాకు పన్నీర్ కావాలని చెప్పి పన్నీర్ బిర్యానీ చేయమన్నారు. ఇదిగో ఇద్దరు కొట్టుకుంటున్నారు నాకు పన్నీర్ కావాలి అని. వీళ్ళిద్దరి కోసం పన్నీర్ బిర్యానీ అయితే చేశాను. పన్నీర్ బిర్యానీ చేసి అదిగో మా చిన్న అబ్బాయికి తినిపిస్తున్నాను అన్నమాట. దాంట్లో వాడైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు మా చిన్నోడు పన్నీర్ బిర్యానీ. బిర్యానీ అనేటప్పటికీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోద్ది కదా. అలాగే మా చిన్నోడికి కూడా బిర్యానీ అనేటప్పటికి చాలా ఇష్టం. అది దేంతో చేసినా అది వెజ్జా నాన్ వెజ్జా అన్న చోటు. చాలా మట్టుకు తను నాన్ వెజ్ అయితే తినడు. ఏదో తింటే చాలా తక్కువ. కానీ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటాడు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎక్కువ పెరుగు రసం అవి తింటాడు కానీ బిర్యానీ మాత్రం కొద్దిగా తింటాడు. పర్వాలే అంత పేచీ పెట్టాడు కానీ ఫుడ్ విషయంలో మా పెద్దోడు చేసిన అంత పేచీ అయితే చిన్నోడు చేయడు. బట్ తనకైతే చాలా బాగా నచ్చిందంట. ఎంజాయ్ చేస్తూ అయితే చాలా బాగా తింటున్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.